कल्याणे देवे शुभगे वरोढम् वर्धो भागोरोदसी बभ्रवीमे कल्याणे तल्पाशोभमान कल्याणः वर्धतां दीर्घमायुः। చాక్లెట్ కావాలా? ఇదిగో తీసుకో. నా ఒళ్ళో కూర్చో. నాకొద్దు, నువ్వే తిను. మరెందుకు ఏడుస్తున్నావు? నేనా ఏడుస్తున్నానా? లేదే, చూడు నేనెలా నవ్వుతున్నాను. మీరా? వస్తున్నానమ్మా. రండమ్మా, రండి. ఇలా కూర్చోండి. ఏమిటమ్మా ఇలా వచ్చారు? నీతో కాసేపు మాట్లాడదామని వచ్చానమ్మా. ఏమిటో చెప్పండమ్మా. అది మరి నువ్వేమీ అనుకోకూడదు. అబ్బా, నాతో చెప్పడానికి సంకోచం దేనికి? చెప్పండమ్మా. పాపకి మతిస్థిమితం లేదన్నావు, నిజమేనా? అవునమ్మా, వయస్సు ఎదిగినంత మనసు ఎదగడం లేదు. అయినా బాధపడాల్సిందేమీ లేదని డాక్టర్స్ అంటున్నారు. కొంతకాలం ట్రీట్మెంట్ ఇస్తే తనకి నయమైపోతుందని డాక్టర్స్ చెప్పారు. పోనీలేమ్మా, దేవుడు కొంతలో కొంత మేలు చేశాడు. అవునమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్తే పాపను ఎవరు చూసుకుంటారు? తను ఒంటరిగా ఉండలేదు కదా, అందుకే చిల్డ్రన్స్ కేర్ స్కూల్లో చేర్పించానమ్మా. సాయంత్రం దాకా వాళ్లే చూసుకుంటారు. అయ్యో, అక్కడంతా ఎందుకమ్మా చేర్పించడం? మేమున్నాం కదా, మేం చూసుకుంటాం. అయ్యో వద్దమ్మా, ఉషని కంట్రోల్ చేయడం చాలా కష్టం. పైగా కంటికి కనిపించినవన్నీ లాగి కింద పడేస్తుంది. అక్కడైతే చక్కగా పిల్లలతో ఆడుకుంటుంది. అవునమ్మా, నీకు భర్త బిడ్డ ఉండి కూడా మాతో ఎందుకు చెప్పలేదు? మాతో చెప్పుకోవాలనిపించలేదా? అదేం లేదమ్మా, ఓ మంచి విషయాన్ని నలుగురికి చెప్పి ఆనందాన్ని పంచిపెట్టు, విషాదాన్ని నీలోనే దాచుకోని చెప్పారు పెద్దలు. అందుకే నా జీవితంలో జరిగిన విషాదాన్ని నాలోనే దాచుకున్నాను. ఏమ్మా, అతను మంచివాడు కాదా? ప్రపంచంలో ఎవరూ చెడ్డవాళ్లు కాదమ్మా. ఎదుట మనిషికి నచ్చని విషయాలు ఎదురైనప్పుడే వాళ్లల్లో ఉన్న అసలు రంగు బయటపడుతుంది. కొంతమందికి అది మరింతగా బయటపడుతుంది. అయ్యో, పాప బాధ్యత అతను పంచుకోడా? అసలు నీ గురించి గాని పాప గురించి గాని అతను పట్టించుకునేలా లేడే. ఎందుకే అతను ఏం చేస్తుంటాడు? అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అసలు అలాంటి బంధం ఉందన్న విషయమే నేను మర్చిపోయాను. వదిలేయండి. అది సరే గాని జానకెక్కడా? అయ్యో, నేను దాని గురించి మాట్లాడదామనే వచ్చానమ్మా. పొద్దుట్నుంచి అదోలా ఉంది, నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. దేని గురించో బాధపడుతున్నట్టుగా ఉంది. ఏం జరిగింది? అయ్యో రామా, నాతో చెప్తే ఇంక లేందే ఉంది. చూడమ్మా, నువ్వు కాస్త కనుక్కోమ్మా. నే మాట్లాడతానులేమ్మా, మీరు ముందు కూర్చోండి, మీకు ఒక మంచి కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు అదేమి వద్దులేమ్మా. పర్వాలేదమ్మా, మీరు కూర్చోండి. ఇక్కడి నుంచి చాక్లెట్ తిను. ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? ఏంటి తల్లి? ఏమిటో ఆ భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కో కష్టం పెట్టి ఆనందిస్తూ ఉంటాడు.
ఏం చేస్తున్నావు? చాక్లెట్ తింటున్నా. అబ్బో, నాకు కూడా ఇస్తావా? కళ్యాణి, ఓ కళ్యాణి.